నెక్స్ట్ బెట్ యాప్ ప్రమోషన్ జరిగేది. సో ఈడు బెట్టింగ్ ప్రమోషన్ వల్ల జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పి ఖాళీగా కూర్చుని తిని ఉండలేక ఈడు పెట్టిన పెంట వల్ల ఈ రోజున మెట్రో స్టేషన్ రేట్లు పెరిగినాయి, మెట్రో ట్రైన్ రేట్లు పెరిగినాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొన్ని లక్షలు మెట్రోకి వచ్చింది డబ్బులు. సో అవి అంతా ఇప్పుడు జనాల మీద భారం పడింది. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాడు అంటే సరే అన్న నేను చెప్తా, అరే బాబు నీ పిల్లల్ని దుబాయ్ పంపించు 50 లక్షలు ఇస్తానంట, నువ్వు పంపుతావా? ఆడే చెప్పాడు, నాన్ వెజ్ గాడు చెప్పాడు అనుకో, అరే నేను 1 కోటి రూపాయలు ఇస్తాను నీకు, నీ పిల్లని పంపి అని చెప్పాడు, ప్రమోట్ చేశాడు అనుకో, పంపుతాడా? ఎవడు పంపుతాడు? బుద్ధి జ్ఞానం లేనోడు పంపుతాడు, ఎవడో పంపడన్నా. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసేస్తుంటారంట, ఆడేస్తున్నారంట, ఆడేసి లక్షలు సంపాదించుకొని డబ్బులు తెగలెట్టుకుని చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. నీకు తెలుసా అంటాడు. అరే బెట్టింగ్ యాప్ అంటే ఏదో కూర్చుని ఆడేయడం కాదు, దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డిపాజిట్ చేయాలి. 500 డిపాజిట్, 1000 రూపాయలు డిపాజిట్. డబ్బున్నోడు డిపాజిట్ చేసుకున్నాడు, డబ్బున్నోడు ఆడుతున్నాడు, డబ్బు లేనోడు అరే ఒక 500 పోగానే అమ్మ 500 పోయినాయి, అరే 1000 రూపాయలు పోయినాయి, అరే 1000 రూపాయలు పోయినాయి అని సైలెంట్ గా ఊరుకుంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ రోజున అప్పులు చేసి లేదంటే పక్క నుంచి దొంగతనం